ఒకప్పుడు టెస్ట్ క్రికెట్లో ఈజీగా 600 పరుగులు నమోదయ్యేవి. ఇంకా చెప్పాలంటే ప్రతి టీంలో కూడా ఈజీగా 500 స్కోర్ కొట్టేవాళ్ళు. జింబాబ్వే సైతం అప్పట్లో చాలా సందర్భాల్లో 500 పరుగులు చేసేది. కానీ టీ20 క్రికెట్ వచ్చాక, ఈ క్రికెట్కు అలవాటు పడ్డాక టెస్ట్ క్రికెట్లో 500 పరుగులు చేయడం చాలా అరుదుగా కనిపిస్తోంది. నేను చెప్పాలంటే ప్రజెంట్ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఆ టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్లే డెవాన్ కాన్వే అండ్ టామ్ లేథమ్ ఓపెనర్లు ఇద్దరు దాదాపు 320 పరుగులు పార్ట్నర్షిప్ అందించారు. అయినప్పటికీ న్యూజిలాండ్ జట్టు 500 పరుగులు చేయలేకపోయింది. 438 పరుగులకే ఆల్అవుట్ అయింది. అలాంటి టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు కొనసాగుతోంది. ఇలాంటి సందర్భాల్లో వెస్టిండీస్ చాలా సంవత్సరాల తర్వాత 626 పరుగుల భారీ స్కోర్ సాధించింది. నిజంగా ఈ మధ్యకాలంలో వెస్టిండీస్ 500 స్కోర్ చేసేదే చాలా అరుదుగా ఉంటే, అలాంటిది ఏకంగా 600+ స్కోర్ చేసింది. శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 160.5 ఓవర్లు బ్యాటింగ్ చేసి 626 పరుగుల భారీ స్కోర్ సాధించింది, 9 వికెట్లు కోల్పోయి. ఈ టీంలో ఆమీర్ జాంగో భారీ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. 373 బంతులను ఫేస్ చేసి 19 ఫోర్లు 3 సిక్సర్లతో 233 పరుగులు చేసే ఆల్రౌండర్ రస్టన్ చేస్ కూడా భారీ సెంచరీతో రెచ్చిపోయాడు. 194 పరుగులు చేశాడు. 324 బంతులను ఫేస్ చేసి 13 ఫోర్లు 2 సిక్సర్లతో డబుల్ సెంచరీ మిస్ అయినప్పటికీ రస్టన్ చేస్ భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. వీళ్ళిద్దరూ 5వ వికెట్కు 401 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను కూడా అందించారు 602 బంతుల్లో. ఇలా చాలా సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ మంచి టెస్ట్ క్రికెట్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 308 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఈ జట్టులో ధనంజయ డిసిల్వా సెంచరీ సాధించాడు. ఇక వెస్టిండీస్ బౌలర్ల విషయానికి వస్తే గ్రీవ్స్ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 626 పరుగులు చేసి 316 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ను సాధించింది. ఇంకా ఈ టెస్ట్లో శ్రీలంకకు ఓటమి తథ్యం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 303 పరుగులు వెనకబడిపోయింది. రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 4 ఓవర్లకే 15 పరుగులు మాత్రమే చేసి 1 వికెట్ కోల్పోయింది. కనీసం ఇన్నింగ్స్ తేడాతో ఓటమిని తప్పించుకోవాలన్నా శ్రీలంక ఇంకా 303 పరుగులు చేయాల్సి ఉంటుంది. 9 వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి. మరి చూడాలి శ్రీలంక ఎలా ఆడుతుంది అనేది. కాకపోతే వెస్టిండీస్ మాత్రం చాలా సంవత్సరాల తర్వాత మంచి టెస్ట్ క్రికెట్ను ఆడింది. ఒకప్పుడు వెస్టిండీస్ అంటేనే టెస్ట్ క్రికెట్కు పెట్టింది పేరు. ఒకప్పుడు క్వాలిటీ క్రికెట్ ఆడిన వెస్టిండీస్ ఆ తర్వాత క్రమంగా తమ ప్రభ కోల్పోతూ వచ్చింది. క్వాలిటీ బ్యాట్స్మెన్లు, క్వాలిటీ బౌలర్లు టీంలోకి రావడం చాలా అరుదుగా వచ్చింది. అలాంటి చాలా సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ మంచి క్రికెట్ను ఆడింది.